హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకున్న టెక్ న్యూస్ అయితే చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అయితే మనకి యాపిల్ WWDC ఈవెంట్ అయితే జరిగింది కదా, దాంట్లో నుంచి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. మనకి టిమ్ కుక్ అయితే తెలిసే ఉంటుంది, అతనికైతే లాస్ట్ ఈవెంట్ అంట WWDC ఈవెంట్ అయితే. ఎందుకంటే అతను CEO పొజిషన్ నుంచి తప్పుకొని కొత్త అతను అయితే రాబోతున్నారు. జాన్ టర్నర్స్ అనే వ్యక్తి అయితే యాపిల్ CEOగా అయితే September 1 నుంచి అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటున్నాడంట. అండ్ మనకి యాపిల్ తన ఈగోని ఇప్పుడు పక్కన పెట్టి గూగుల్తో కొంత కొలాబరేషన్ చేసుకున్నారు. అంటే గూగుల్ జెమినైతో కలిసి మనకి సిరిని అయితే బిల్డ్ చేశారు. అంటే మనం సిరిని ఇప్పుడు జెమినై ఎలా అయితే వాడుకుంటున్నామో అలా అయితే వాడుకోవచ్చు మనం సిరిని అయితే ఇప్పుడు. అండ్ iOS 27 బీటా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి ఏఏ మోడల్స్ ఉంటాయి కదా, లైక్ మనకి ChatGPT కానీ జెమినై కానీ ఇలాంటి ఏఏ మోడల్స్ అన్ని మన డిఫాల్ట్గా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అంట యాపిల్లో అయితే. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే iOS 27 అప్డేట్ అనేది మనకి iPhone 11 సిరీస్కి అయితే రాదు. iPhone 12 సిరీస్ నుంచి మనకి స్టార్ట్ అయితే అవుతుంది. iPhone 12 కానీ 13 కానీ ఇవన్నిటికైతే వస్తుంది iOS 27 అప్డేట్. మీరు క్రోమ్ వాడుతూ ఉంటే ఈ వీడియో అయిపోయాక వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి క్రోమ్ వర్షన్ 149లో ఆల్మోస్ట్ 429 సెక్యూరిటీ బుక్కలు అయితే ఫిక్స్ చేస్తున్నారు. అంటే మనకి వర్షన్ 149లో అప్రాక్సిమేట్గా 429 బగ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 22 బగ్స్ అయితే క్రిటికల్ కేటగిరీ కిందకి అయితే వస్తాయి. లైక్ మీకు హ్యాకర్స్ మీ పర్సనల్ డాటాని కానీ ఏదైనా మీ పాస్వర్డ్స్ కానీ ఈజీగా యాక్సెస్ చేసే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. సేఫ్గా అయితే మీరు అప్డేట్ అయితే చేసుకొని పెట్టుకోండి క్రోమ్ బ్రౌజర్ని. విండోస్ 11 ల్యాప్టాప్లో మనం లోకల్ ఫైల్స్ని సెర్చ్ చేస్తున్నప్పుడు మనకైతే ప్రతి దానికి బిగ్ వెబ్ సెర్చ్ అనేది ఓపెన్ అయ్యి మనకి ప్రాణం తీస్తూ ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ బిగ్ సెర్చ్ అనేది మనం టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అంట. అంటే మనం లోకల్ ఫైల్స్ని ఇప్పుడు గట్టిగా అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనకి ప్రతిదానికి బిగ్ సెర్చ్ అనేది ఓపెన్ కాదు. ఎలన్ మస్క్ స్పేస్ కంపెనీ అయిన SpaceX ఇప్పుడు IPO స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అయింది. అంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి రావడానికి అంటే లైన్ క్లియర్ అయితే చేసుకున్నారు. ఈ విషయం తెలిసాక మనకి గ్లోబల్ మార్కెట్లో కొద్దిగా షేక్ అయితే స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు అంటే అందరు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ స్టాక్స్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఇంకా స్టాక్స్ అయితే రిలీజ్ అయితే కాలేదు. బట్ మనకి ఓన్లీ లైన్ మాత్రమే క్లియర్ అయింది. ఇది తెలిసాక మనకి చాలా హైలైట్ అయితే అవుతుంది ఇంటర్నెట్లో. యాపిల్ గురించి మరొక గట్టి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. iPhone 18 Pro Maxలో మనకి అండర్ డిస్ప్లే ఫేస్ ఐడీని అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే మనకి ఫేస్ ఐడి అయితే ఉండబోతుంది. దీనివల్ల మనకి డైనమిక్ ఐలాండ్ కానీ లేదంటే నాచ్ అంటారు కదా, ఇవైతే మనకి తీసేయరు. బట్ కొద్దిగా చిన్నగా చేసే ఛాయిస్ అయితే ఉంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఫేస్ ఐడి కూడా మనకి ఐఫోన్లో కూడా తీసుకొని అయితే రాబోతున్నారు. సో ఈరోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. SpaceX కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రావడం, అలాగే iPhone 18 Proలో మనకి ఫేస్ ఐడిని తీసుకురావడం, ఇలాంటి న్యూసెస్ అయితే ఉన్నాయి. ఈ న్యూసెస్ ఎలా అనిపించాయో కింద కామెంట్లో చెప్పండి.